Hey, hi Anil. Hey, hi. Hmm. So, what is the topic today? మనకు అందరికీ తెలుసు ఇక్కడ ఐపీఎల్ అవుతుంది మంచిగా. మనం ఆల్మోస్ట్ అయితలేదు దుబాయ్లో అవుతుంది. దుబాయ్లో అవుతుంది. ఆల్మోస్ట్ 12 మ్యాచెస్ 13 మ్యాచెస్ అయినాయి అనుకుంటా. సో లైక్ మనం క్రికెట్ లైక్ హార్డ్ కోర్ గా నేనైతే హార్డ్ కోర్ గా ఫాలో అవ్వను. సో మనలాంటి వాళ్ళకి ఈ టైంలో రివ్యూ చేస్తే లైక్ ఒక అండర్స్టాండింగ్ ఉంటది. ఏంటంటే ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది మనకి రియల్ టైంలో తెలుస్తున్నాయి. లైక్ మనం ఇప్పుడు అనలిస్ట్ లా కాకుండా ఒక లైక్ ఆల్రెడీ జరుగుతున్న వాటినే మనం కమెంటరీ చేస్తాం. రెగ్యులర్ ఫ్యాన్స్ లెక్క, జస్ట్ క్రికెట్ వాచింగ్ పీపుల్. అట్లా. సో మనకి ఇప్పుడు ఏం జరుగుతుందో దానిపైన కమెంటరీ ఇస్తున్నట్టు ఉంటది ఇప్పుడు మనకి. సో నీకెట్లా అనిపిస్తుంది ఐపీఎల్ గురించి? ఐపీఎల్ బాగా థ్రిల్లింగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా లైక్ ఎవ్రీ ఐపీఎల్ మనం చూస్తే మొత్తం క్రౌడ్ ఉంటారు, క్రౌడ్ మధ్యలో ఉంటది. సో వాళ్ళకు కూడా ప్లేయర్స్ కూడా వేరే ఎగ్జైట్మెంట్ ఉంటది. కాకపోతే ఇప్పుడు క్రౌడ్ లేరు అండ్ జరిగే మ్యాచ్లు అన్ని దుబాయ్ లో, అంటే కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. సో వాళ్ళకి వేరే ఎక్స్పీరియన్స్, మనకు కూడా టీవీలో చూస్తుంటే వేరే ఎక్స్పీరియన్స్. అంటే లైక్ అన్నిటికంటే డిఫరెంట్ అన్నమాట ఇది. అండ్ దుబాయ్ గ్రౌండ్ కూడా ఇండియన్ గ్రౌండ్లకి అంటే సిమిలర్ గా ఉండవు. ఇండియన్ గ్రౌండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆర్ బ్యాటింగ్ పిచెస్ లెక్క ఉంటాయి మొత్తం. కానీ దుబాయ్ మొత్తం స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్, అంటే బౌలింగ్ కి సపోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ గ్రౌండ్స్ కూడా లైక్ 3 గ్రౌండ్స్ లోనే ఆడుతారు, ఓన్లీ 3 గ్రౌండ్స్: అబుదాబి, దుబాయ్ అండ్ షార్జా. షార్జా అయితే చాలా అంటే చాలా చిన్న గ్రౌండ్, లైక్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్ లో అట్లాంటి చిన్న గ్రౌండ్స్. సో నిన్న మ్యాచ్ చూస్తే నీకు అర్థమవుతుంటది ఎంత ఈజీగా సిక్స్లు పడుతుంది, టచ్ చేసే సిక్స్లు పడుతున్నట్టు పడుతున్నాయి. ఈ కరోనా దయ వల్ల అసలు మనకి మొత్తం అన్ని కింద మీద అయిపోయింది సిచ్యువేషన్. ఇంకా ఎవరు అసలు లైక్ నీకేమైనా ఫేవరెట్ టీం ఉందా ఐపీఎల్ లో? వాట్స్ యువర్ ఫేవరెట్ టీం? ఫేవరెట్ టీం అంటే లైక్ నేను జస్ట్ లైక్ ప్లేస్ ఉండేది హైదరాబాద్ కాబట్టి ఇంకా లైక్ న్యాచురల్ గా నేను హైదరాబాద్ ని సపోర్ట్ చేస్తున్నా. అట్లా ఇంకా ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటే ఫేవరెట్ టీం అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు నాకు. బట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఐపీఎల్ లో అంటే లైక్ మీకు డెక్కన్ చార్జర్స్ ఉంటుండే ముందు, తర్వాత అంతే నేను ప్లేస్ నే సపోర్ట్ చేస్తుండే. ఫస్ట్ సన్ రైజ్ నుంచి మాట్లాడితే ఫస్ట్ మ్యాచెస్ లో మిడిల్ ఆర్డర్ లైక్ వాళ్ళకంత ఛాన్స్ రాలేదు. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బట్ లాస్ట్ మ్యాచ్ నువ్వు చూస్తే లైక్ ఫస్ట్ 3 వికెట్స్ జల్దీ పడిపోయినా కూడా లైక్ మిడిల్ ఆర్డర్ స్టాండ్ ఇచ్చి లైక్ యంగ్స్టర్స్ లైక్ ఓన్లీ టీమ్ టు సపోర్ట్ యంగ్స్టర్స్ సన్ రైజ్ అనుకుంటున్నాను అయితే. లైక్ అంటే మిడిల్ ఆర్డర్ లో మొత్తం యంగ్స్టర్స్ మీద భారం వేసేసింది. బట్ చాలా బాగా ఆడుతున్నారు. ఈసారి చూస్తే మనం లైక్ ప్రీవియస్ ఎడిషన్స్ తో కంపేర్ చేస్తే ఈసారి అన్ని టీమ్స్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. లైక్ 18 లో కూడా ఎట్లా అంటే లైక్ ఒక టీం చాలా వీక్ ఉంది, లైక్ అసలు అది పడిపోతుంది అన్నట్టు చెప్పడానికి లేదు ఈసారి. ఈసారి లైక్ అన్ని టీమ్స్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. అండ్ లైక్ లాస్ట్ సీజన్ వరకు చూస్తే మనం లైక్ ఫస్ట్ 3-4 మ్యాచెస్ వితౌట్ ఎనీ లాస్ ఉండే టీమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈసారి అట్లా లేదు. లైక్ ఈవెన్ టాప్ ఆఫ్ ద టేబుల్ కూడా ఒక లాస్ అన్నమాట. చెన్నై సూపర్ కింగ్స్ లైక్ ఆఫ్టర్ 2014 లైన్ గా 3 మ్యాచెస్ ఎప్పుడు ఓడిపోలే. అండ్ దిస్ ఇయర్ ఇట్ హ్యాపెండ్. అండ్ ఆర్సీబీ ఈజ్ ఆన్ ద టేబుల్ టాపర్స్. అంటే లైక్ అన్ని జరుగుతున్నాయి. సో ఎనీథింగ్ హ్యాపెండ్ బ్యాక్ ఇన్ 2008-9 ఐ గెస్. అట్లా లైక్ టాప్ ఆఫ్ ద టేబుల్ లో ఉండడం. అప్పుడు స్టార్టింగ్ లో అప్పుడు కూడా ఎక్కువసేపు ఉండలేదు కానీ బట్ అట్ట లైక్ అప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదనుకుంటా నాకు తెలిసి టాప్ లోకి. ఆర్సీబీ కానీ ఇంకా కప్ అయితే ఇంకా ఎప్పుడు కొట్టలేదు. ఇంకా ఆర్సీబీ యాక్చువల్ గా 2016 లో ఫైనలిస్ట్ అన్నమాట సన్ రైజర్స్ తో పాటు. సో ఈసారి ఆర్సీబీ టీం అయితే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ ఉంది. లైక్ ఓపెనింగ్ సెట్ అయింది, వాళ్ళకి మిడిల్ ఆర్డర్ సెట్ అయింది, బౌలింగ్ కూడా లైక్ వాళ్ళ బౌలింగ్ ఒకటి వీక్ ఉండే, ఈసారి బౌలింగ్ కూడా సెట్ అయింది. సో దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్, లైక్ ఆర్సీబీ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. లైక్ అన్లైక్ అదర్ ఇయర్స్ ఈసారి చాలా బాగుంది. టీమ్స్ బ్యాలెన్స్డ్ ఉంది, సెటిల్డ్ ఉంది. అండ్ నిన్న విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చిండు. లైక్ విరాట్ కోహ్లీ ఫామ్
ఫామ్ మ్యాటర్ కాదు. విరాట్ కోహ్లీ ఎనీ డే లైక్ ఏదైనా ఎప్పుడైనా లైక్ హీ కెన్ మేనేజ్, బట్ ఫామ్ లో లేకుండే ఫస్ట్ 3 మ్యాచెస్ కొంచెం స్ట్రగుల్ అవుతుండే. నిన్న మంచి ఫామ్ లోకి వచ్చిండు, సో ఇంకా వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఐ థింక్ ఏంటంటే విరాట్ కోహ్లీ తన అగ్రెషన్ లైక్ క్యాప్టెన్సీ అండ్ తన బ్యాటింగ్ కి బ్యాలెన్స్ చేసేదానికి కష్టపడుతున్నాడు. సో లైక్ అగ్రెసివ్ క్యాప్టెన్ లెక్క ఉండాలా లేకపోతే అగ్రెసివ్ బ్యాట్స్మెన్ లెక్క ఉండాలా అనేది ఈజ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ అనేది. ఎందుకంటే మనం చూస్తాం కదా ఇండియన్ టీమ్ కూడా లైక్ బ్యాటింగ్ లో హీ కెన్ బి ప్రూవ్ లైక్ హీ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్, బట్ కొంచెం ఈసారి కొంచెం స్ట్రగుల్ అయ్యిండు ఫస్ట్ 2-3 మ్యాచెస్ లో, బట్ నిన్నటితో మంచి ఫామ్ లోకి వచ్చేసిండు. అదే లైక్ అండ్ అతనికి క్యాప్టెన్సీకి ఇంకా బ్యాటింగ్ కి మధ్యలో ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయలేకపోయిండు ఆయన. అండ్ వాళ్ళకి మంచి పర్చేజ్ అంటే దేవదత్ పడిక్కల్, లైక్ ఎక్సలెంట్ ఆడుతుండు. లైక్ హీస్ జస్ట్ 20 years old, అండర్ 19 లో ఆడిండు అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు వాళ్ళకి రంజీ ట్రోఫీస్ లో. సో చాలా బాగా ఆడుతుండు దేవదత్ పడిక్కల్. మనం సన్ రైజర్స్ కూడా చూసుకుంటే 3 players ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, సమద్. సన్ రైజర్స్ లైక్ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే టీం అంటుండే అందరూ. ఎందుకంటే ఫస్ట్ లో చూసుకుంటే వార్నర్, విలియమ్సన్, వార్నర్ బేస్ తో మనీష్ పాండే, విలియమ్సన్, వీళ్ళు నలుగురు పైన బాగానే ఉంటుంది బ్యాటింగ్. ఒకవేళ వీళ్ళు పోతే కనుక మిడిల్ ఆర్డర్ లో అంత స్ట్రెంత్ లేకుంటే. సో బట్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే వీళ్ళందరూ నలుగురు జల్దీ అవుట్ అయినా కూడా, విత్ ఇన్ 9 overs లో అవుట్ అయినా కూడా లైక్ దే కెన్ మేనేజ్ టు లైక్ నియర్లీ 170 runs స్కోర్ చేసారు అనమాట. సో మిడిల్ ఆర్డర్ ఇస్ ఆ స్ట్రెంత్ కూడా ఉంది, బౌలింగ్ లో స్ట్రెంత్ ఉంది. సో సన్ రైజ్ కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈసారి. బట్ ఎన్నైనా చెప్పు భయ్యా, సన్ రైజర్స్ కి ఎప్పటికీ స్ట్రెంత్ తన బౌలింగ్. యా, బౌలింగ్ 100%, లైక్ ఎనీ స్కోర్ దే కెన్ డిఫెండ్. సారీ, లైక్ సన్ రైజర్స్ మెయిన్ స్పెషలే అది. అంటే సన్ రైజర్స్ కెన్ డిఫెండ్ 120 ఆల్సో ఈవెన్. అంటే ఒక్కోసారి 120 డిఫెండ్ చేసిన మ్యాచెస్ కూడా ఉన్నాయి సన్ రైజర్స్. బౌలింగ్ స్ట్రెంత్ అంటే, బట్ బ్యాటింగ్ లో కూడా కొంచెం ఇంప్రూవ్, మంచి స్టార్ట్ ఇస్తే వాళ్ళు బౌలింగ్ కెన్ ఈజీలీ మేనేజ్. సో ఇప్పుడు లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాలెన్స్ టీమ్ అండ్ బెస్ట్ ప్లేయర్స్ ఉన్న టీమ్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. యా, బెస్ట్ బ్యాలెన్స్ అండ్ బెస్ట్ టీమ్ ముంబై ఇండియన్స్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ బ్యాటింగ్ ఉంది. లైక్ రోహిత్ శర్మ, లైక్ వాళ్ళ నంబర్ 8, నంబర్ 9 వరకు కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు. దే హ్యావ్ ఆల్ ద ఇప్పుడు హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా అండ్ కైరన్ పోలార్డ్, వీళ్ళు ముగ్గురు చూసుకుంటే 4, 5, 6, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 లో వస్తారు. అండ్ దే కెన్ బ్యాట్ టిల్ ఎండ్, అండ్ దే కెన్ గివ్ 12 overs ఆల్సో ఇఫ్ వాంటెడ్. అండ్ ఆ బ్యాలెన్స్ ఉంది. అండ్ టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళు కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తారు అనమాట. సో కంప్లీట్ బ్యాలెన్స్ సైడ్. అండ్ బౌలింగ్ లో కూడా చూసుకుంటే వి హావ్ బుమ్రా, బోల్ట్ వచ్చింది ఈసారి, పాటిల్సన్ బాగా చేస్తుండు. సో దే హ్యావ్ నో ఇష్యూస్. ఓన్లీ కన్సర్న్ ఈసారి ఉన్నదంటే వాళ్ళకి మెయిన్ స్పిన్నర్ లేడు. సో దే ఆర్ గోయింగ్ విత్ రాహుల్ చహర్ ఇస్ ద ఓన్లీ మెయిన్ స్పిన్నర్, బట్ దే నీడ్ వన్ మోర్ స్పెషలిస్ట్ స్పిన్నర్. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేదు. కృణాల్ పాండ్యాతో కంటిన్యూ అవుతున్నారు, బట్ కృణాల్ పాండ్యా లైక్ హీఈస్ నాట్ కంప్లీట్ స్పిన్నర్ అని నేను అనుకుంటున్నాను. సో ఎక్సలెంట్ బ్యాలెన్స్ టీమ్ వాళ్ళైతే. అంటే ఇంకా ముంబై అంటే లైక్ ముంబై అండ్ చెన్నై ఎలా ఉంటదంటే లైక్ ఏ పాయింట్ అయినా లైక్ ఆ లీగ్ లో ఏ పాయింట్ లో అయినా దే కెన్ మేక్ ఇట్ టు లైక్ అంటే లైక్ లీగ్ స్టేజ్ కి వెళ్ళిపోతారు. లీగ్ స్టేజ్ నుంచి ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు నాకౌట్ స్టేజ్ కి. లైక్ ఏ సిచ్యువేషన్ లో అన్ప్రెడిక్టబుల్ ఎనీ టైం. లైక్ చెన్నైలో లైక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, బట్ ఈ టూ టీమ్స్ మ్యాచ్ విన్నర్స్. లైక్ ఓకే. సో చెన్నై లైక్ ప్రతి ఒక్కరు మ్యాచ్ విన్నారు. లైక్ చెన్నైలో అంటే లైక్ ఒక్కో రోజు ఒక్కో పర్ఫార్మ్ చేస్తారు. అంటే కన్సిస్టెన్సీగా అందరూ పర్ఫార్మ్ చేస్తుంటే, లైక్ వాట్సాన్ చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాక్ చేస్తారు టీమ్ ని. వాట్సాన్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయకుండా ఛాన్సెస్ ఇస్తున్నారంటే దే నో హిస్ ఎబిలిటీ. అంటే లైక్ ఒక మ్యాచ్ లో ఒక మ్యాచ్ ఆడినా కూడా లైక్ హీ కెన్ బి ఏ మ్యాచ్ విన్నర్. అండ్ కంటిన్యూస్ గా చూసుకుంటూ వస్తున్నాం వాట్సాన్ ని ఎంత బ్యాక్ చేస్తున్నారు వాళ్ళు, అండ్ కేదార్ జాదవ్ ని బ్యాక్ చేస్తున్నారు.
సో వాట్సన్ అంటే ఇంకా హీస్ లైక్ పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఏంటంటే బౌలింగ్ లో చాలా రిలయబుల్, బ్యాటింగ్ లో ఇంకా ఎక్కువ రిలయబుల్. 2-3 years లో బౌలింగ్ ఇవ్వట్లేదు, దే ఆర్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ ఓపెనర్, బట్ పర్ఫార్మ్ చేయకుండా ఛాన్సెస్ ఇస్తున్నారు అంటే లైక్ దే నో హిస్ అబిలిటీ. లైక్ ఒకవేళ అతను ఫైర్ అయితే మాత్రం లైక్ చెన్నైకి ఇంకా ఖచ్చితంగా మ్యాచ్ ఉన్నారు. సో ధోనికి తెలుసు మొత్తం ఎవరిని ఎట్లా వాడాలి, ఎట్లా చేయాలి ఏంటి అని. బట్ కొంచెం టాప్ ఆర్డర్ లో కొంచెం ఫెయిల్ కావడం వల్ల 2-3 మ్యాచెస్ లైన్ గా 3 మ్యాచెస్ ఓడిపోయినాయి. కానీ లైక్ దే కెన్ బి కమ్ బ్యాక్. లైక్ ధోనికి తెలుసు ఎట్లా ఆడాలి, ఇట్లా రావాలి. సో హీ నో వెల్. అండ్ ఈరోజు చెన్నై మ్యాచ్ కూడా ఉంది. ఐ హోప్ ఈరోజు చెన్నై గెలవాలి. లెట్స్ హోప్. సో ఈసారి లైక్ ఒక పెద్ద టెస్ట్ తీసుకొచ్చిన టీం గురించి మాట్లాడాలి మనం, రాజస్థాన్ రాయల్స్. అసలు ఆ మ్యాచ్ ఏంది స్వామి, రాహుల్ తెవాతియా అసలు. రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు షార్జాలో ఆడినారు. షార్జా చెప్పిన ఆల్రెడీ మనం చెప్పిన షార్జా చాలా చిన్న గ్రౌండ్. సో జస్ట్ బాల్ కనెక్ట్ అయితే ఇట్ కెన్ గో అవుట్ ఆఫ్ ద స్టేడియం, అట్లా ఉంటాయి గ్రౌండ్స్. సో అక్కడ ఎంత మంచి బాలర్ కైనా ఒక్క బ్యాట్ బాల్ పడితే కూడా అది లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ గుడ్ బాల్ కనెక్ట్ అయితే 6 కూడా పోవచ్చు. సో బౌలర్స్ కి చాలా కష్టం. సో రాజస్థాన్ ఫస్ట్ 2 మ్యాచెస్ షార్జాలో ఆడింది, గెలిచింది. అండ్ మిగతా 2 మ్యాచెస్ అబుదాబి ఇంకా దుబాయ్ లో ఆడినట్టున్నారు. సో 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో వాళ్ళు ఇంకా షార్జాలోనే ఉన్నట్టు, లైక్ సంజు శాంసన్ చెప్పిండు వీఆర్ ఫీలింగ్ ఇన్ షార్జా అని. సో యా దే హ్యావ్ మంచి టీమ్, మంచి కంబ్యాక్ కావాలి. బట్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్ని టీమ్స్ కి సేమ్ సైజ్ గ్రౌండ్ ఉంటది కదా, లైక్ గ్రౌండ్ ఉంటది కదా. సో లైక్ ఇట్స్ నాట్ లైక్ ఒక టీమ్ కి గ్రౌండ్ పెద్దగా ఉంది, ఇంకొక టీమ్ కి. అంటే వాళ్ళు ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్ షార్జాలో ఆడారు కాబట్టి వాళ్ళకి ఆ గ్రౌండ్ కొంచెం ఈజీ అయిపోయింది. సో వాళ్ళు ఆ కండిషన్ నుంచి అదే నేను చెప్పేది. అంటే లైక్ గ్రౌండ్ చిన్నగా ఉండడం అనేది, 2 టీమ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు అదే గ్రౌండ్ కాబట్టి, సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు బోత్ టీమ్స్ కదా. అంటే లైక్ బోత్ టీమ్స్ అడ్వాంటేజ్, కాకపోతే దాంట్లో మంచి హిట్టర్స్ ఉన్నారు. అండ్ మంచి సంజు శాంసన్, బట్లర్, స్టీవ్ స్మిత్ కూడా బాగా, రాహుల్ త్రిపాఠి ఉన్నారు. లైక్ వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ అయింది అది. సో అండ్ మెయిన్ ఇంకో టీం గురించి మాట్లాడాలి మనం, ఢిల్లీ క్యాపిటల్స్. క్యాప్టెన్సీ కింద అసలు చాలా లైక్ వాళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ దేర్ కోచ్ రికీ పాంటింగ్ మంచి లైక్ బ్యాలెన్స్. అండ్ వాళ్ళ ఓపెనర్ పృథ్వీ షా అండ్ శిఖర్ ధవన్. పృథ్వీ షా లైక్ ఈ ఇయర్ బాగా ఆడుతున్నాడు. లాస్ట్ ఇయర్ లైక్ 20 రన్స్ కొట్టడానికి కూడా స్ట్రగుల్ అవుతుండే. ఈ ఇయర్ అయితే ఇంకా పృథ్వీ షా లైక్ నేచర్ అది. సో అంటే లైక్ హీ వచ్చి షీట్ యాంకర్ రోల్ ప్లే చేయడానికి ఏం ఉండదు. లైక్ రాగానే లైక్ హీఈస్ బిల్డింగ్ ద బాల్, మంచి కండిషన్స్ కూడా సూట్ అవుతున్నాయి. నిన్న చూసుకుంటే మంచిగా లైక్ మంచి టచ్ లో కూడా ఉన్నాడు. సో పృథ్వీ షా, ధవన్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ బ్యాకప్ అజింక్య రహానే కూడా ఉన్నాడు, మంచి ఓపెనర్. అండ్ దెన్ దే హావ్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శిమ్రాన్ హెట్మైర్. అండ్ రిషబ్ పంత్ కూడా లైక్ ఈ సీజన్ బాగా ఆడుతున్నాడు. లైక్ ఎవ్రీ మ్యాచ్ హీస్ మేకింగ్ ష్యూర్ దట్ మేక్స్ రన్స్ క్విక్లీ. లైక్ తక్కువ రన్స్, లైక్ ఒక 40 రన్స్ 30-40 రన్స్ కొట్టినా కానీ అవి తొందరగా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో ఢిల్లీ ఇప్పుడు టేబుల్ టాపర్స్ కూడా, అండ్ దే హావ్ ఆల్ ద ఎలిజిబిలిటీ టు లైక్ విన్ ద టైటిల్ దిస్ సీజన్. లైక్ వాళ్ళు ఇప్పటివరకు ఒక టైటిల్ కూడా గెలవాలి. అండ్ దే హావ్ ఆల్ ద ఎలిజిబిలిటీ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్. ఇంత బ్యాలెన్స్ ఉంది టీమ్ లో. లైక్ దే హావ్ ఎక్సలెంట్ ఫాస్ట్ బౌలర్స్ రబాడా అండ్ నార్కియా. అండ్ మంచి పేస్ జనరేట్ చేస్తున్నారు. అండ్ దే హావ్ అశ్విన్, మిశ్రా. సో చాలా బాగుంది టీమ్. సో yeah, so I feel Delhi is one of the like top contenders for this year, like to the cup. And వాళ్ళు 100% eligibility ఉంది వాళ్ళకి కూడా, and they will surely make to playoffs and they can win the cup this year, win the title. So like వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఉందంటారు. Delhi is top contender, one of the top contenders. Like ఒకవేళ 4 picks చేయాల్సి వస్తే నేను ఈ ఇయర్ ఒకవేళ like I'm going first with Delhi. Okay. My second pick will be SRH, obviously, favorite team. Okay. And no, you can't pick a team like అంటే అట్లని కాదు, అంటే ఒక టీమ్ ని ఫేవరెట్ అయినా చెప్పి you can't place it కదా. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా I will go SRH. లైక్ వాళ్ళ బ్యాటింగ్ కొంచెం ఇంకా బెటర్ కావాలి, బౌలింగ్ లో కొంచెం 100% ఉంది. సో ఢిల్లీ, SRH, RCB అండ్ ముంబై. బట్ కింగ్స్ 11 గురించి మాట్లాడితే వాళ్ళది కూడా బానే ఉంది. లైక్ కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్ లోనే 130 కొట్టిండు. తర్వాత కింగ్స్ 11 టీం చాలా బాగుంది, కానీ
నాకు తెలిసి బ్యాలెన్స్ మిక్స్ అవుతుంది అనిపిస్తుంది. లైక్ వాళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ చూసుకుంటే అన్ని చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయిన మ్యాచెస్. లైక్ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు లైక్ విన్నింగ్ మ్యాచ్ అది 3 balls లో 1 run కొట్టాలి, బట్ వాళ్ళు అది కొట్టలేకపోయారు. అదే గుడ్ టీమ్ అండ్ బ్యాడ్ టీమ్ ని లైక్ ఎట్లా చూడొచ్చు అంటే క్లోజ్ దగ్గర దాకా తీసుకొచ్చి లైక్ చేసింగ్ లో దగ్గర దాకా తీసుకొచ్చి దాన్ని గెలిస్తే ఇట్స్ అ గుడ్ టీమ్. దగ్గర దాకా తీసుకొచ్చి ఇఫ్ దే కాంట్ మేక్ ఇట్ లైక్ 90% ఆఫ్ ద టాస్క్ కంప్లీట్ చేసి ఆ లాస్ట్ 10% లో కూల్ ఉంచుకోకపోతే ఇట్స్ నాట్ అ గుడ్ టీమ్. లక్ ఫ్యాక్టర్ కూడా కొన్నిసార్లు ఉంటది. అండ్ మేబీ ఈసారి పంజాబ్ కి లక్ కొంచెం ఫేవర్ చేయట్లేదేమో, బికాస్ వాళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ చూస్తే లైక్ వాళ్ళు చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయిన మ్యాచ్లే అన్ని. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే ఆర్సీబీతో నాట్ షూర్, బట్ లాస్ట్ మ్యాచ్ కూడా లైక్ చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయారు వాళ్ళు. సో లక్ ఈస్ నాట్ ఫేవరింగ్ దెమ్, బట్ దే హ్యావ్ ద పర్ఫార్మెన్స్. లైక్ వాళ్ళ దాంట్లో కూడా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, అండ్ నిక్లస్ పూరన్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, షమీ మంచి బౌలింగ్ చేస్తుండు, పర్పుల్ క్యాప్ ఇప్పుడు. లైక్ ఆల్రెడీ టేకెన్ 8 wickets. కాట్రేల్ ఉన్నాడు. సో దే ఆల్సో లైక్ ఇంకా అంటే లైక్ ఇప్పుడు అయినా 4 matches. సో మంచి కంబ్యాక్ ఇస్తే వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద యంగ్ టాలెంట్ రవి బిష్ణోయ్ ఉన్నాడు, మంచి స్పిన్ వేస్తున్నాడు. సో వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా వాళ్ళ దాంట్లో గేల్ రాలేడు, అండ్ గేల్ వస్తే ఇంకా వేరే ఉంటది ఒకవేళ గేల్ మంచి క్లిక్ అయితే. కానీ నాకు తెలిసి లైక్ గేల్ ఇంకా అయిపోయింది అతను అయిపోయింది అంటే లైక్ మేబీ లైక్ స్టాండ్ అండ్ డెలివర్ అనే టైప్ లెక్క ఉండొచ్చేమో, బట్ రన్నింగ్ మేబీ లైక్ పంజాబ్ కెన్ యూస్ గేల్ ఇన్ షార్జా స్టేడియం అనుకుంటున్నాను నేను. ఒకవేళ షార్జాలో ఆడితే కనుక గేల్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి ఈజీలీ అంటే రన్స్ కి పరిగెట్టాల్సిన అవసరం లేకుండా వచ్చి లైక్ స్టార్టింగ్ లో వచ్చి మంచి స్టార్ట్ ఇచ్చినా లైక్ ఇట్ విల్ బి యూస్ఫుల్. నాకు తెలిసి ఇంకా బౌలింగ్ చేసే టైంలో ఇంకా వాడిని కూర్చోబెట్టేసి వాడిని రిప్లేస్ చేస్తారు ఓన్లీ బ్యాటింగ్ కోసం ఆడుకుంటే. ఖచ్చితంగా, బట్ వాళ్ళకి ఫారినర్స్ ఆల్రెడీ మంచి ఫారినర్స్ మంచిగా ఆడుతారు. సో నిక్లస్ పూరాని తీసేయలేం. మ్యాక్స్వెల్ ఉన్నాడు, అండ్ షెల్డన్ కాట్రెల్ ఉన్నాడు, అండ్ ఇంకొక ప్లేయర్ ఐ థింక్ క్రిస్ జార్డన్ ఆడుతున్నాడు అనుకుంటా. లాస్ట్ మ్యాచ్ లో నీషం ఆడిండు, బట్ బౌలింగ్ వాళ్ళకి కొంచెం ఇష్యూ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 5 bowlers అంటే కంప్లీట్ 5 bowlers ఆడలేరు వాళ్ళు. కృష్ణప్ప గౌతమ్ని 5th bowler యూజ్ చేస్తారు, బట్ హీఈస్ నాట్ ద ప్రాపర్ బౌలర్. సో దే నీడ్ టు బ్రింగ్ క్రిస్ జార్డన్, లైక్ టీమ్ బ్యాలెన్స్ కావాలంటే మాత్రం. వాట్స్ యువర్ పిక్ టాప్ 4 కంటెండర్స్? లైక్ ఈసారి ప్లే ఆఫ్స్ కి ఎవరెవరు అయితే మీ పిక్? లైక్ అంటే లైక్ ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం అంటే ముంబై అయితే లిస్ట్ లో ఉంది. ముంబై అండ్ ఢిల్లీ, ఆర్సీబీ అండ్ చెన్నై అనుకుంటున్నాను నేనైతే. ఐ మీన్ చెన్నై అండ్ ముంబై లైక్ విల్ ఆల్వేస్ బి ఆన్ మై లిస్ట్, ఎందుకంటే వాళ్ళకి అదే ఎనీ టైం ఏ సిచ్యువేషన్ అయినా కానీ దే కెన్ గెట్ బ్యాక్ టు ద అంటే ఇన్ ద గేమ్. లైక్ ఎట్లాంటి డ్రాస్టిక్ సిచ్యువేషన్ ఉన్నా కానీ దే కెన్ పుల్ ఇట్ అప్. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ వాళ్ళ దాంట్లో మంచి లైక్ ప్రెషర్ తట్టుకునే వాళ్ళు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు కాబట్టి. సో లైక్ ఏమో అంటే ఆ ఫ్యాక్టర్ వల్ల నాకు ఎందుకో ముంబై అండ్ చెన్నై ఎప్పుడు ఉంటారు అనిపిస్తుంది. అండ్ ఈసారి ఆర్సీబీ అండ్ ఢిల్లీ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి అవి రెండు పెట్టిన. హలో, సో స్టార్ట్ చేసిన. సో లాస్ట్ టీం ఇంకా మిగిలింది కేకేఆర్. గురించి మాట్లాడలేదు మనం. సో కేకేఆర్ లైక్ ఈసారి ఐ థింక్ కొంచెం దినేష్ కార్తిక్ క్యాప్టెన్సీలో కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. లైక్ పర్ఫార్మెన్స్ దినేష్ కార్తిక్ నుంచి బాగా వస్తలేవు. అండ్ నిన్నటి మ్యాచ్ చూసుకుంటే లైక్ మంచిగా ఆడిరు, బట్ రసల్ ఇంకొంచెం హోల్డ్ చేయాల్సింది నాకు తెలిసి. లైక్ అలానే 4-6 కొట్టాడు రబాడాని, బట్ అంటే లైక్ ఇంకా వేరే బౌలర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కొట్టొచ్చు. బట్ రబాడా దాంట్లో కొట్టాలని ట్రై చేశాడు, బట్ రబాడాకే దొరికింది వికెట్. సో రసల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకా మంచిగా. నితీష్ రాణా బాగా ఆడాడు, మోర్గన్ బాగా ఆడాడు. సో కేకేఆర్ కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం వాళ్ళ బౌలింగ్ లో ఇండియన్ బౌలర్స్ ఉన్నారు మంచిగా. కమలేష్ నగర్కోటి అండ్ శివం మావి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ ప్యాట్ కమిన్స్ లైక్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయట్లేదు. ఒక మ్యాచ్ చేస్తున్నాడు, ఒక మ్యాచ్ రన్స్ పోతున్నాయి. సో కొంచెం బౌలింగ్ లో స్ట్రాంగ్ కావాలి. అండ్ బ్యాటింగ్ లో నరైన్ లైక్ వాళ్ళు ట్రై చేస్తారు ఓపెనింగ్ తీసుకొచ్చి లైక్ కొడితే కొట్టలేకపోతే అవుట్ అని ఫ్రీ వికెట్ ఇచ్చినట్టు, బట్ అది ప్రతిసారి అది వర్కౌట్ అవుతలేదు. నరైన్ ఇప్పటికి చూస్తే 4 matches లో ఫెయిల్ అయింది. సో లైక్ వాళ్ళు నరైన్ ని లైక్ డౌన్ ద ఆర్డర్ పంపించి రాహుల్ త్రిపాఠిని పంపిస్తే బాగుంటది అనుకుంటున్నాను. సో కొన్ని చేంజెస్ అయితే చేయాలి. బట్ కేకేఆర్ కూడా లైక్ దే హ్యావ్ ఆల్ ద మ్యాచ్ విన్నర్స్. దే హ్యావ్ నరైన్, మోర్గన్, రసల్. యా, సో
దే ఆల్సో హ్యావ్ ద ఎలిజిబిలిటీ అండ్ ఎబిలిటీ, బట్ వాళ్ళు డెలివర్ చేయట్లేరు ఇంకా 100%. లైక్ దినేష్ కార్తిక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలి, బౌలింగ్ లో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ రావాలి. సో యా, దే ఆల్సో హ్యావ్ ఛాన్సెస్, బట్ దే నీడ్ టు డెలివర్. బట్ మనం చూసినట్టయితే అన్ని టీమ్స్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి ఈసారి, లైక్ కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్. లైక్ ఈసారి యాక్చువల్గా చెప్పాలంటే ముందు సీజన్స్ తో పోలిస్తే లైక్ ముందు సీజన్స్ లో పర్ఫామ్ చేసిన టీమ్స్ అన్ని అవి అట్లనే ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి, కానీ వేరే టీమ్స్ కొంచెం బ్యాలెన్స్డ్ అవ్వడం వల్ల ఈ టీమ్స్ కొంచెం లైక్ కేకేఆర్ లాంటి టీమ్స్ కొంచెం లైక్ అంత అనిపించట్లేదు మనకి. అవి వేరే టీమ్స్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే కేకేఆర్ విన్నింగ్ లో 90% కాంట్రిబ్యూషన్ మొత్తం రసల్ నుంచి ఉండేది, బట్ ఈసారి రసల్ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల సో కేకేఆర్ అంతా లైక్ బెటర్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. సో రసల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్గన్ ఇంక్లూజన్ చాలా మంచి బ్యాలెన్స్ అవుతుంది టీమ్ కి. సో మార్గన్ మంచిగా ఆడుతుంది, బట్ సపోర్ట్ రావట్లేదు దినేష్ కార్తిక్ నుంచి, లేకుంటే మంచి స్టార్ట్స్ రావట్లేదు వాళ్ళకి నరేన్ నుంచి. సో మెయిన్ ఏంటంటే స్టార్టింగ్ లో మంచి స్టార్ట్ వస్తే వాళ్ళకి కూడా లైక్ మిడిల్ ఆర్డర్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ నరేన్ స్టార్టింగ్ లో వికెట్ ఈజీగా ఇస్తున్నాడు కాబట్టి సో మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నరేన్ బదులు దే కెన్ ట్రై రాహుల్ త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి ఇస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్, నిన్న కూడా చూసినాం మనం. రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చి నరేన్ ని లైక్ దే కెన్ కన్సిడర్ హిమ్ యాజ్ స్పిన్నర్, లేకుంటే వాళ్ళకి టామ్ బ్రాంటన్ ఉన్నాడు, మంచి హిట్టర్ బౌలర్, మంచి హిట్టర్. సో అతన్ని ట్రై చేయొచ్చు, నరేన్ ప్లేస్ లో ఓపెనింగ్ చేయొచ్చు. ఎట్లయినా నరేన్ లేకుండా కూడా దే హ్యావ్ ఫైవ్ బౌలింగ్ ఆప్షన్స్. సో టామ్ బ్రాంటన్ ట్రై చేయొచ్చు, మంచి పిక్, మంచి బై ఆప్షన్ లో. సో బిగ్ బ్యాష్ లీగ్ లో లైక్ టామ్ బ్రాంటన్ ఇస్ అ వెరీ బిగ్ హిట్టర్. సో అతన్ని ట్రై చేయొచ్చు టాప్ ఆర్డర్ లో, 2-3 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు. అంటే ఈసారి గ్రౌండ్స్ చూసుకుంటే లైక్ లొకేషన్ చూసుకుంటే లైక్ మోస్ట్ ఇండియన్స్ కి లైక్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కి కష్టం అవుతుంది. లైక్ యంగ్ ప్లేయర్స్ పర్ఫామ్ చేయగలుగుతున్నారు. ఏంటంటే దుబాయ్ లాంటి హ్యూమిడ్ కండిషన్స్ చాలా ఉంటాయి అండ్ ఈజీగా డ్రైన్ అయిపోతారు, డిహైడ్రేట్ అయిపోతారు. సో కొంచెం లైక్ యంగ్స్టర్స్ కి కొంచెం లైక్ ఈజీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు కొంచెం వాళ్ళ స్ట్రెంత్ బట్టి, ఎనర్జీని బట్టి. సో ఇప్పుడు మనం చూసుకుంటే ధోని ధోని ఇట్లా కావడం ఎప్పుడు చూడలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాడు గ్రౌండ్ లో. లైక్ టూ రన్స్ తీయడం కన్సిస్టెంట్ గా ఇట్ ఇస్ నాట్ ఈజీ, ఎందుకంటే ఆ హ్యూమిడ్ కండిషన్స్, ఆ వెదర్ చాలా తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది. మంచి ప్లేయర్స్ కూడా ఆడట్లేరు. సో కండిషన్స్ కొంచెం ఫేవరబుల్ గా లేవు, బట్ లైక్ టెస్ట్ చేస్తాయి ప్లేయర్స్ ని లైక్. సో అదే అంటే ఇంకా యంగ్స్టర్స్ కి లైక్ ఛాన్స్ ఇచ్చినట్టు ఉంది సీజన్. ఏంటంటే మొత్తం లైక్ ఫ్రీడమ్ ఇచ్చేసి ఇంకా చూపించండి మీకు ఎంత సత్తా ఉందో అన్నట్టు ఈ సీజన్ ఉంది. క్లియర్ ఉంటుంది, యంగ్స్టర్స్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మంచిగా క్లిక్ అయితే ఇండియన్ టీమ్ లో కూడా వస్తారు. లైక్ వి సీన్ నవదీప్ సైని, ఎక్సలెంట్ బౌలర్ అండి, ఇప్పుడు ఆర్సీబీకి మంచి ఇండియన్ టీమ్ లో కూడా ఆడుతుంది. ఇంకోటి సాటర్డే సండే డబుల్ హెడర్స్ లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి దుబాయ్ లో 37-40 degrees లో ఆడడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. దాంట్లో మళ్ళీ ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తే 20 overs ఫీల్డింగ్ చేసి మళ్ళీ బ్యాటింగ్ రావడం అనేది చాలా చాలా టఫ్ ఆ కండిషన్స్ లో. సో డెఫినెట్ గా ఇట్ విల్ టెస్ట్ ద ప్లేయర్స్, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ స్ట్రెంత్ ని. సో యా, కండిషన్స్ అయితే చాలా టఫ్ గా ఉన్నాయి. బట్ ఓకే, అంటే ఇంకా క్రౌడ్ ని అలౌ చేస్తారు అనుకుంటున్నాం. అంటే లైక్ గవర్నమెంట్ 1/3 ఆడియన్స్ ని పెట్టి స్టార్ట్ చేస్తారు. ఆడియన్స్ అయితే ఇప్పుడు అలౌ చేయరు, ఎందుకంటే వి హావ్ సీన్ అంత బయో బబుల్ అంత సెక్యూర్ మెయింటైన్ చేసినా కూడా సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్ లైక్ దీపక్ చహార్, రుతురాజ్ గైక్వాడ్, దే హావ్ టెస్టెడ్ పాజిటివ్. అంత సెక్యూర్ గా బయో బబుల్ మెయింటైన్ చేసినా కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ప్లేయర్స్ టు బి ఇన్ఫెక్టెడ్. సో ప్లేయర్స్ మళ్ళీ ఆడియన్స్ అలౌ చేస్తే లైక్ దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఇన్ఫెక్టెడ్. సో ఐ డోంట్ థింక్ ఆడియన్స్ అలౌ చేస్తారని. అండ్ చేయకుండా కూడా లైక్ మంచిదే, లైక్ వి డోంట్ నీడ్ లైక్ మళ్ళీ ఎవరికో ఎఫెక్ట్ అయ్యి అండ్ మళ్ళీ వాళ్ళ వేరే ఎఫెక్ట్ అయ్యి సో మళ్ళీ టోర్నమెంట్ డిస్టర్బ్ కావడం ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. సో ఇంక్లూడ్ చేయకపోవడమే మంచిది ఇంకా కొన్ని రోజుల వరకు. లెట్స్ హోప్ వ్యాక్సిన్ తొందరగా వచ్చి మొత్తం ఈ వైరస్ పోయి నెక్స్ట్ IPL ఇండియాలో జరిగి లైక్ మనం వెళ్ళాలని లైక్ దట్స్ ఇట్ ఐ థింక్. హూ ఇస్ యువర్ లైక్ కొన్ని లైక్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, లైక్ ర్యాపిడ్ ఫైర్ అంటే గెస్ చేద్దాం. హూ ఇస్ ద మోస్ట్ రన్ గెటర్ అనుకుంటున్నాం ఈ IPL లో, like orange cap it will be some or the other youngster like my pick is definitely KL Rahul for sure. Okay, KL Rahul. So I think it's going to be someone like Shreyas Iyer or someone like that. Can be Shreyas Iyer. Okay. Who is the purple cap most highest wicket taker? ఇప్పుడైతే షమి ఉన్నాడు. షమి like there are 4-5 people, so what should I pick? షమి ఉంటాడు అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే బాగా చేస్తున్నాడు బౌలింగ్. సో నేను
going with Chahal, Yuzvendra Chahal. Oh, okay. యా యుజ్వేంద్ర చహల్ కూడా లైక్ మ్యాచెస్ టర్న్ చేసాడు బాగా. అప్పుడు ఎస్ఆర్హెచ్ తో ఫస్ట్ మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా వికెట్ తీస్తాడు, లైక్ ఫియర్లెస్ బౌలర్ అన్నమాట. లైక్ బ్యాట్స్మెన్ కంటిన్యూస్ గా 6 కొడతా ఉన్నా కూడా లైక్ కెన్ ఏబుల్ టు డెలివర్, లైక్ ఆ ఫియర్ అనేది ఉంటుంది. అండ్ నాకు తెలిసి మోస్ట్ 6 హిట్టర్స్ కి సార్ లైక్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే షార్జా గ్రౌండ్ వల్ల. చాలా అంటే చాలా, లైక్ నాకు తెలిసి లైక్ హైయర్ సిక్సెస్ రికార్డ్ బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా ఈ ఇయర్, అంటే ఈ ఐపీఎల్ లో. అంటే బ్యాట్ కి టైం చేసిన బాల్స్ కూడా సిక్సెస్ వెళ్ళిపోతున్నాయి. లైక్ మనం చూస్తాం ఏంటంటే ఇట్లా బ్యాట్ కి టచ్ అయితే బ్యాట్ ఇట్లా టర్న్ అయిపోయినప్పుడు అది ఎలివేషన్ వస్తుంది, డిస్టెన్స్ కూడా అంత రాదు, బట్ సిక్స్ వెళ్ళిపోతుంది. సో కూడా నిన్న చూసాం మనం కొన్ని సిక్సెస్, ఎట్లా అంటే లైక్ 30 yards సర్కిల్ బయట పడితే 6 అన్నట్టుంది అది. అదే ఇంకా ఈసారి మ్యాచ్ లో ఇంకా ఈసారి టోర్నమెంట్ లో షార్జా గ్రౌండ్ వల్ల సిక్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ నిన్న మనం కమెంటరీలో చూస్తే దేర్ ఈస్ నో 2 ఇన్ షార్జా, 2 or 3. ఏంటంటే నువ్వు కొడితే నీకు 1 run వస్తుంది, లేకపోతే బౌండరీ వస్తుంది. అక్కడ 2 runs పర్ లైక్ 2 runs కోసం పరిగెట్టే అంత పోదు డిస్టెన్స్ బాల్, స్కోప్ లేదు అక్కడ. 2 అసలు 2 కష్టము, ఇంకా 3 అయితే ఇంకా ఉంచుకోలేము. ఐదర్ ఓవర్ త్రో అయితే తప్ప ఇంకా 3 రాదు ఆ కౌంట్ లో. ఇంకా అయితే ఓకే దెన్ అంతే ఇంకా. ఓకే దెన్ నైస్ టాకింగ్ టు యు. 4 picks అయిపోయినాయి, 4 picks. సో యా లెట్స్ హోప్ ఈసారి ఎవరికైనా లైక్ నాకైతే లైక్ ఎవరికైనా కప్ రానుల కప్ రావాలనిపిస్తుంది, లైక్ ఢిల్లీ, ఆర్సీబీ ఆర్ పంజాబ్. ఓకే ఓకే దెన్ నైస్ టాకింగ్ టు యు. లెట్స్ క్లోజ్ ఇట్ హియర్. యా సేమ్. Bye.